మనకొక 'పెద్ది' మూవీ నుంచయితే మంచి అప్‌డేట్ ఇచ్చారని చెప్పుకోవాలి. అదేంటంటే మరొక 40 రోజుల్లో షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనే విధంగా అయితే మూవీ టీమ్ అయితే చెబుతుంది. ఈ న్యూస్ విన్న తర్వాత ప్రతి ఒక్క అభిమాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్' మూవీ మీద మన 'రామ్ చరణ్' గారి మెయిన్ లీడ్ కింద వస్తున్న ఆ మూవీ మీద అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ మన 'శంకర్' గారైతే డిసప్పాయింట్ చేశారు అనే చెప్పుకోవాలి ఆ 'గేమ్ చేంజర్' మూవీకి. ఎందుకు అంతలా డిసప్పాయింట్ చేశారు అంటే గతంలోనే 'ఇండియన్ 2' అంటే 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ కాకముందే మనకి 'ఇండియన్ 2' మూవీ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో దాని డైరెక్టర్ మన 'శంకర్' గారు. సో ఆ మూవీ ఫ్లాప్ అయింది. చాలా డిజాస్టర్ అయిపోయిందన్నమాట. ఒక్కరు కూడా చాలా పెద్దగా ఆ మూవీని అయితే చూడడానికి ఇష్టపడలేదు. సో ఆ మూవీ ఇన్‌ఫాక్ట్ మొత్తం కూడా ఆ నెగటివిటీ మొత్తం కూడా 'గేమ్ చేంజర్' మూవీ మీద పడని కారణం చేత ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదే నిజం కూడా. సో ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీలా ఈ మూవీ ఉండదు. ఖచ్చితంగా ఆడియన్స్ మొత్తాన్ని గూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. థియేటర్‌లో కూర్చోకుండా చేస్తుంది అనే విధంగా అయితే మన బుచ్చిబాబు గారైతే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది అనే విధంగా అయితే చెప్తున్నారన్నమాట. 'రామ్ చరణ్' నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ ఒక లెక్క, ఇప్పటి నుంచి వస్తున్న మూవీస్ ఒక లెక్క అనే విధంగా అయితే మన 'రామ్ చరణ్' గారు ఒక విధంగా ఇండైరెక్ట్‌గా చెప్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే తీసుకుంటున్న స్టోరీ లైన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు 'పెద్ది' మూవీ స్టోరీ లైన్ అయితే కొత్తగా ఉంది. ఒక స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనైతే ఇది మన ముందుకైతే రాబోతుందన్నమాట. ఖచ్చితంగా కూడా ఇది వేరే లెవెల్‌లో ఉంటుంది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఇప్పటి వరకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతి మూవీ కూడా వేరే లెవెల్‌లో ఆడింది. అందులో సందేహం లేదు కదా! మనందరం చూసాం కదా! 'జెర్సీ' ఏ విధంగా ఆడిందో అదే విధంగా 'ఏ1' ఏ విధంగా ఆడింది. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినవి. మొత్తం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతి మూవీ కూడా మనల్ని అందరిని ఎంటర్‌టైన్ చేస్తూనే వస్తున్నాయి. సో ఇప్పుడు అదే ఫార్ములా ఇప్పుడు 'పెద్ది' మూవీ మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా కూడా ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనైతే మూవీ టీమ్ చాలా ధీమాగా ఉన్నారన్నమాట. మరొక 40 రోజుల్లో ఈ షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని మన ఆడియన్స్ ముందుకైతే ఈ సినిమాని పంపించేందుకు చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నట్లు మూవీ టీమ్ అయితే మనకైతే చెప్తుంది. ఇంకొక హీరోయిన్‌తోని కొన్ని రొమాంటిక్ సీన్స్ అదే విధంగా ఇంకొక 2 సాంగ్స్ అయితే ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయంట. అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ ఆగస్ట్ ఎండింగ్ కల్లా మొత్తం షూట్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా అయితే మూవీ టీమ్ అయితే ట్రై చేస్తుంది. ఖచ్చితంగా కూడా ఇప్పుడు మొత్తం అనుకున్నవి అనుకున్నట్టుగానే జరిగితే మన 'రామోజీ ఫిల్మ్ సిటీలోని' కొన్ని సీన్స్ అయితే ప్రెజెంట్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ అయిపోగానే ఢిల్లీకి వెళ్లి అక్కడ కొన్ని సీన్స్ అయితే తీయడం అయితే జరుగుతుందంట. సో అక్కడ కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం మీద ఓవరాల్ 'గేమ్ చేంజర్' మూవీ షూట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్లే. మనం ముందుకు ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఆగస్ట్‌లో షూట్ కంప్లీట్ అవుతుంది అంటే నాకు తెలిసి ఈ మూవీ ఎడిటింగ్ సంబంధించి అదే విధంగా ప్రమోషన్ సంబంధించి మొత్తం మీద చూసుకున్నట్లయితే వస్తే డిసెంబర్ ఎండింగ్ కానీ లేకపోతే 2026 జనవరిలో గాని వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయన్నారు. థాంక్ యూ.